నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. సో మరి ఈ రోజు మన అమృతంలో రెండు చక్కటి వంటకాలు మీ అందరి కోసం రెడీగా ఉన్నాయి కాబట్టి మొదలు పెట్టేద్దాం. నేను తయారు చేయబోయే మొదటి వంట పేరేంటో తెలుసా? అరికల జీడిపప్పు పుడ్డింగ్. సాధారణంగా అరికలతో మనం రకరకాల వంటలు చేసుకున్నామండి. అరికలతో సాధారణంగా మనము దోశలు చేసుకున్నాము, ఇడ్లీలు చేసుకున్నాము, రైస్ ఐటమ్స్ చేసుకున్నాము. అండ్ ఈ రోజు ఒక పుడ్డింగ్ తయారు చేసుకుందాం, అది కూడా జీడిపప్పుతో. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరికల జీడిపప్పు పుడ్డింగ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరికెలు 1 కప్పు, నానబెట్టిన అగర్ కొద్దిగా, పటిక బెల్లం పొడి 1/2 కప్పు, కండెన్స్డ్ మిల్క్ 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బాదాం కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, పాలు 2 కప్పులు. అరికల జీడిపప్పు పుడ్డింగ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనము అరికలు అలాగే జీడిపప్పు ఈ రెండింటి కాంబినేషన్తో ఒక పుడ్డింగ్ అన్నాం. అంటే సాధారణంగా మనం ఇంట్లో ఏదైనా జెల్లీ బేస్డ్ తయారు చేసుకున్నప్పుడు ఎలా చేస్తాము, కొంచెం అలాగే ఉంటుందన్నమాట. కాకపోతే మనకు పదార్థాలు మారాయి. అయితే అరికల గురించి మాట్లాడుకోవాలండి. అరికలు అంటే మనకు మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, రోగనిరోధక శక్తి చాలా బాగా మెరుగుపడుతుంది. అంతేకాకుండా బ్లడ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్లకు బ్లడ్ కౌంట్ ఇంప్రూవ్ చేయడానికి, తర్వాత మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి, తర్వాత కాన్స్టిపేషన్ మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్న వారికి చాలా బాగా సహాయం చేస్తుందన్నమాట. అలా మనము ఈ అగర్ కాంబినేషన్తో ఈ రోజు అరికల్ని అలాగే జీడిపప్పుని ఈ రెండింటిని కలిపి చక్కగా పుడ్డింగ్ చేసుకుంటున్నాము. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకున్నాం కదా, ఇప్పుడు ముందుగా ఇందులో కాస్త నెయ్యి వేసుకుందాం. నెయ్యి కాస్త కరిగిన తర్వాత ముందుగా బాదాం అలాగే జీడిపప్పు ఈ రెండింటిని కూడా ఒక్కసారి మనం నేతిలో వేయించేసుకుందాం. మనకు ఈ అగర్ అనేది 100% మన ఇంట్లో ఉండదు. సాధారణంగా మనం ఎక్కువగా వాడం కాబట్టి ఇది మనం బయట నుంచి తెచ్చుకొని ముందుగా నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకుంటే ఏంటంటే ఇలా కొంచెం మనకు ఉబ్బినట్టుగా అవుతుంది. సో దీన్ని మనము ఎలా వాడతాము ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా చక్కగా మనం నేతిలో వేయించేసుకోవాలి. నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ చాలా, అంటే దాని ద్వారా వచ్చే రుచి చాలా వేరు. ఇంకా డ్రై ఫ్రూట్స్ మాత్రం 100% మనం కాస్త ఏ స్వీట్ అయినా ఏదైనా కూడా చక్కగా నెయ్యిలో వేయించుకుంటే బాగుంటుంది. ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్లోంచి కొంచెం, అంటే ఇందులోంచి ఒక 2 అందులోంచి ఒక 2 బాదాం జీడిపప్పు ఒక కప్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు ఇదే బాండీలో మనము ఇదిగోండి అరికలు చూసారా, ఇలా ఉంటాయి అరికలు. సో ఇది మనకు బయట అవైలబుల్గా ఉంటుంది. సో ఈ అరికల్ని 1 కప్పు అరికలు ఇదే నేతిలో వేసేసి వేయించేసుకుంటున్నాం. జీడిపప్పు బాదాం కూడా అలాగే ఉండుండొచ్చు, దాంట్లోనే మనము అరికలు వేసేసుకొని ఒక్కసారి వేయించేసుకుంటున్నాం. ఎక్కువ టైం కూడా పట్టదండి అరికలు వేయడానికి, చాలా జస్ట్ ఒక 1 to 2 minutes మాత్రమే టైం పడుతుంది. ఇలా వేయించేసుకొని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని అలాగే అరికల్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాం. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా మనం వేయించేసుకున్నాం కదా, ఇది కొంచెం మనకు చల్లారిన తర్వాత ఈ అరికల్ని డ్రై ఫ్రూట్స్ని చక్కగా పొడిగా తయారు చేసుకుందాం. ఓకేనా? పొడిగా తయారు చేసుకొని తీసుకొచ్చేస్తాను. అండ్ ఆ తర్వాత అసలు మనం మెయిన్ పుడ్డింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారా, ఇదిగోండి చక్కగా ఇలా మనం అరికలు, జీడిపప్పు అలాగే బాదం ఈ మూడింటిని కూడా పొడిగా తయారు చేసేసాం. మనకి ఎంతో కొంత కాస్త నూనె ఉంటుంది కదండి దీంట్లో, బాదంలో నూనె ఉంటుంది కదా, సో కొంచెం మనకు అలా ఇలా కొద్దిగా ఉంటుంది. బట్ కొంచెం వేడి చల్లారిన తర్వాత పూర్తిగా మనకు పొడిపొడలాడిపోతుంది. ఇది ప్రస్తుతానికి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందు ఏ బాండీలో అయితే మనం వేయించుకొని పెట్టుకున్నామో ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో మనం ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇందులో మనము 1 లేదా 2 కప్పుల పాలు పోసుకుందాం. 1 కప్పు సరిపోదండి, 100%. 2 cups ఆఫ్ మిల్క్, అంటే ఈ క్వాంటిటీలో తీసుకుంటే, అంటే మీకు ఓవరాల్గా చూసుకుంటే ఒక 1/2 లీటర్ కన్నా ఎక్కువ తీసుకున్నట్టు లెక్క. నేను
ఇది ఒక్కసారి బాగా మరగాలి. ఇది మరిగిన తర్వాత మనము ఇందులో పంచదార వేయట్లేదు, బ్రౌన్ షుగర్ కూడా వేయట్లేదు, బెల్లం కూడా వేయట్లేదు. ఏం వాడుతున్నాము? పటికి బెల్లం పొడి. పటికి బెల్లం పొడి చాలా మంచిది. ఇది కొంచెం మరగాలండి, పాలు కూడా కాస్త మరగాలి. మనకి పాలు మరిగిన తర్వాత పటికి బెల్లం పొడి వేసుకోవాలి. చూసారా, కొంచెం మనకు లైట్గా పాలు మరుగుతున్నాయి కాబట్టి మనం ముందుగా పొడి చేసుకొని పెట్టుకున్న ఈ పటికి బెల్లం పొడి ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. పటికి బెల్లం పొడి వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనం కాస్త కండెన్స్డ్ మిల్క్ కూడా వాడుతున్నాం, అంటే కొంచెం మనకు థిక్నెస్ రావడానికి, అలాగే కాస్త ఫ్లేవర్ కూడా మనకు పెరగడానికి. కండెన్స్డ్ మిల్క్ అయితే అసలు మనం ఊరికేనే కూర్చొని తినచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇది ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది ఇంకొక మరుగు వచ్చిన తర్వాత చూసారా, కొంచెం లైట్గా మరుగుతుంది. ఇది ఒక హాఫ్ మినిట్ అలా ఉంచేసిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా ఈ పొడి ఏదైతే ఉందో అది మనం చక్కగా వేసేసుకోవచ్చు అనమాట. అది ఎంతవరకు మనం మిక్స్ చేసుకోవాలి అంటే కొంచెం మనకు బాగా దగ్గర పడాలి. ఓకే, అలా దగ్గర పడేంత వరకు మనం బాగా కలుపుతూ మిక్స్ చేసుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ మనం పుడ్డింగ్ ఎండింగ్కి వచ్చేసినట్టే లెక్క. ఓకే, ఇదిగోండి పాలు మరిగింది కాబట్టి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న పొడి ఏదైతే ఉందో అది చక్కగా ఇలా ఒక్కసారి కొంచెం కొంచెంగా అలా కలుపుకుంటూ వేసుకుంటే బాగుంటుంది. ఇది బాగా కలుపుకుంటూ ఇలా కొంచెం లైట్గా ఏమైనా ఉంటే ఇలా ప్రెస్ చేసుకుంటూ దగ్గర పడేంత వరకు కలుపుకోవాలన్నమాట. ఓకే, ఇది దగ్గర పడడానికి ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది. సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి, బాగా దగ్గర పడాలి. ఓకే, ఇది మనకు దగ్గర పడుతూ ఉంటుంది, మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ లోపు పక్కన ఒక చిన్న బాండి పెట్టుకోండి, చిన్నది. ఇది దేనికి అంటే మనం ఆ జెల్లీ బేస్డ్ ఫీల్ అది కావాలి కదా, సో ఆ జెల్లీని తయారు చేసుకోవడానికి అనమాట. సో మనకు అగర్ యూజ్ చేస్తున్నాం కదా, సో అగర్ని ఇక్కడ మనం చక్కగా ఉడికిచ్చేస్తాం అనమాట. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం, కొంచెం మనం వాటర్ పోసుకుందాం. ఓకే, నీళ్లు కొంచెం మనకు వేడైన తర్వాత సో ఇటువైపు చూసారా, సో చక్కగా దగ్గర పడిపోయింది. ఇక్కడ ఈ స్టవ్ కూడా ఆఫ్ చేసేయచ్చండి, సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ. సో బాగా దగ్గర పడింది కాబట్టి, ఒక బాసుంది లాగా అయింది కాబట్టి దాన్ని పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు ఇలా మనము నీళ్లు కాస్త వేడవుతాయి కదా, నీళ్లు కొంచెం వేడైన తర్వాత ఈ నానబెట్టిన అగర్ ఏదైతే ఉందో అది చక్కగా ఇందులో వేసేసుకుందాం. ఎంత వేసాను అంటే చూడండి, క్వాంటిటీ ఎంత వేసాను అంటే ఒక గుప్పెట్లో తీసుకుంటే ఎంత ఉంటుంది అంత అనమాట, అంత వేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. కరిగిపోతుందండి, కరిగిపోయి చక్కగా అంటే మనకు ప్రాపర్ ఆ పుడ్డింగ్ కన్సిస్టెన్సీ ఏదైతే మనకు కావాలో అందంగా ఆకర్షణీయంగా బయట ఎలాగైతే మనం చూస్తామో అలా రెడీ అవుతుంది అనమాట. ఇది ఎక్కువ టైం కూడా పట్టదు, మేబీ ఒక 2-3 మినిట్స్ పడుతుంది. దీన్ని ఒకసారి కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూసారా, మనకు లైట్గా ఇలా కరుగుతుంది, కొంచెం దగ్గర పడుతుంది, ఈ జెల్లీ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇది ఒక 2-3 మినిట్స్ టైం పడుతుందండి. ఇది కొంచెం సిమ్లో పెట్టేద్దాం. మీ అందరి కోసం ఈ చిట్కా. అవకాడోలో గుండె ఆరోగ్యాన్ని కాపాడే ఎన్నో లక్షణాలు ఉంటాయండి. ఎందుకంటే ఇందులో ముఖ్యంగా మోనోసాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇది మనకు తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల శరీరంలో ఉండేటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తీసేసి మంచి కొలెస్ట్రాల్ ఏదైతే కావాలో అది బాగా మెరుగుపరుస్తుంది. అందుకే అవకాడోని రెగ్యులర్గా తినడం మొదలు పెట్టేసేయండి. మనం చక్కగా అగర్ వేసేసుకున్నాము నీళ్లలో, మొత్తం ఒక ఆల్మోస్ట్ గుప్పుడు అగర్ వేసేసుకొని చక్కగా నీళ్లలో కలిపేసుకున్నాం, కరిగిపోయింది కూడా. ఇప్పుడు ఈ స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకొని ఇటువైపు చూసారా, మన ఈ పాలు అలాగే అరికెల మిశ్రమం కూడా రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పాల మిశ్రమంలో ఈ అగర్ వేసేసుకోవాలి. ఓకే, ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇది 100% మనం ఒక దాంట్లో ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1 అవర్ పాటు వదిలేస్తే ప్రాపర్ కన్సిస్టెన్సీ అప్పుడే తెలుస్తుంది, ఇప్పుడు మనకు తెలియదు.
మీరు ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇది చూసి ఇదేంటి పాయసం లాగా ఉంది అని అనుకోకండి, ఎందుకంటే ఇది ఫైనల్గా మనకు వచ్చే కన్సిస్టెన్సీ కాదు. దీన్ని మనం చల్లారుస్తాం. ఓకే, సో ప్రస్తుతానికి మనము ఈ మిశ్రమం రెడీ అయింది. ఎనీ పుడ్డింగ్ అండి, ఇది ఒకటే కాదు, మీరు ఏ పుడ్డింగ్ చేసుకున్నా కూడా ఇదేనే సూత్రాన్ని అప్లై అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లోకి మనం చక్కగా ఈ అరికల మిశ్రమాన్ని తీసేసుకుందాం. దీన్ని తీసుకెళ్ళి మనం చక్కగా ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. అలాగే పైన నుంచి మనం ముందుగా నేతిలో వేయించుకున్న జీడిపప్పు అలాగే బాదాం కూడా చిన్న గార్నిష్ లాగా తీసేసుకుందాం. చూసారు కదా, ఇలా చక్కగా చాలా సాత్వికంగా అరికల జీడిపప్పు పుడ్డింగ్ రెడీ అయిపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అరికల జీడిపప్పు పుడ్డింగ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరికెలు 1 కప్పు, నానబెట్టిన అగర్ అగర్ కొద్దిగా, పటిక బెల్లం పొడి 1/2 కప్పు, కండెన్స్డ్ మిల్క్ 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బాదాం కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, పాలు 2 కప్పులు. అరికల జీడిపప్పు పుడ్డింగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో బాదాం, జీడిపప్పు వేసి వేయించి కొద్దిగా జీడిపప్పు బాదాంని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో అరికలు వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో పాలు పోసి మరిగాక అందులో పటికి బెల్లం పొడి, కండెన్స్డ్ మిల్క్ పోసి చిక్కపడేదాకా మరిగించుకోవాలి. తర్వాత అందులో తయారు చేసుకున్న జీడిపప్పు, బాదాం, అరికల పొడిని వేసి దగ్గర పడేదాకా మరిగించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి ప్యాన్లో కాస్త నీళ్లు పోసి నానబెట్టుకున్న అగర్ అగర్ వేసి కరిగేదాకా మరిగించుకొని పాల ప్యాన్లో ఈ మిశ్రమాన్ని వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి వేయించుకున్న జీడిపప్పు, బాదం వేసుకుని సర్వ్ చేసుకుంటే అరికల జీడిపప్పు పుడ్డింగ్ రెడీ. చూసారు కదా, అరికల జీడిపప్పు పుడ్డింగ్ ఎలా తయారు చేసుకోవాలో చాలా చాలా ఈజీ అండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఇది నేను యాక్చువల్గా ప్రిపేర్ చేసిన తర్వాత ఒక 20 minutes to ½ hour వరకు ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది. మీరు కూడా ఇంతకుముందే చెప్పాను నేను మీకు ఆల్రెడీ. ఇది మనం ఒక సర్వింగ్ బౌల్లోకో దేంట్లోకో ఒక పాత్రలోకి తీసుకున్న తర్వాత దాన్ని మనం డీప్ ఫ్రీజర్లో ఒక 20 minutes పెడితే సరిపోతుంది. ఇలా ఉంది కన్సిస్టెన్సీ. చూసారా, ఇలా మనకు ఒక జెల్లీ కన్సిస్టెన్సీ వస్తుంది కదా. సో ఆ విధంగా మనకు పుడ్డింగ్ లాగా తయారవుతుంది అనమాట. ఇప్పుడు ఇలా తీసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. భలే ఉందండి, చిరుధాన్యాల కేక్ లాగా ఉంది. చిరుధాన్యాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఓకే, కానీ మామూలుగా కేక్లో ఏంటి మైదా పిండి వగేరా వగేరా ఏదేదో వేస్తాం, కానీ రుచి మాత్రం సేమ్ కేక్ టేస్ట్ లాగానే ఉందండి. చాలా కమ్మగా ఉంది. దట్టు మనం వేసింది అందులో పటికి బెల్లం పొడి. సో అందుకేంటి అంటే ఇంకా టేస్టీగా ఉందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలైతే లొట్టలేసుకుంటూ తింటారు. కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ విధంగానే తినాలి, అది మాత్రం రూల్ అనమాట. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు సామల క్యాప్సికం మొక్కజొన్న ఉప్మా. మరి వెరైటీ ఉప్మా మీ అందరూ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సామల క్యాప్సికం మొక్కజొన్న ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సామలు 1 కప్పు, రెడ్ క్యాప్సికం ముక్కలు 1 కప్పు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు 1 కప్పు, మొక్కజొన్న గింజలు 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. సామల క్యాప్సికం మొక్కజొన్న ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సామల క్యాప్సికము మొక్కజొన్న ఉప్మా. ఓకే, సాధారణంగా ఉప్మా అందరూ ఏంటంటే చాలా హడావిడిగా ఫాస్ట్గా చేసేటువంటి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అనుకుంటారు. ఎప్పుడు మన ఆహారాన్ని చక్కటి ఆరోగ్యకరమైన పదార్థాలను జోడించాలి. ఇప్పుడు సామలు ఉన్నాయనుకోండి, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, బరువును తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తి చాలా బాగా మెరుగుపరుస్తుంది. సో అలా ఈరోజు చాలా ఆరోగ్యకరమైన ఉప్మా తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. సో స్టవ్ వెలిగించేసుకున్నాం కదా. అయితే మనం ఈ సామల్ని సాధ్యమైనంత వరకు కొంచెం పొడి పొడిగా ఉడికించుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఉప్మాకి ఎప్పుడైనా కూడా ఉప్మావైనా ఏదైనా అన్నం ఇలాంటివన్నీ రెడీ చేసుకుంటున్నప్పుడు ఇది కొంచెం మనకు పొడి పొడిగా ఉడికించుకుంటే బాగుంటుంది, అలా అనమాట. ఓకే, సో మనకు బాండి కాస్త వేడైన తర్వాత కాస్త నూనె వేసేసుకుందాం. సో ఉప్మా ప్రాసెస్ కొత్త ప్రాసెస్ ఏం కాదు, మీ అందరికీ తెలిసిన ప్రాసెసే.
అందులో ఏమేమి వేస్తున్నాము అనేది మాత్రమే ఇంపార్టెంట్. ఎప్పుడు ఇదే మాట చెప్తూ ఉంటాను, మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాను. సో నూనె కాస్త వేడెక్కింది కాబట్టి ముందుగా పోపు దినుసులు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ కూడా వేసేసుకున్నాం. తర్వాత అల్లం ముక్కలు. సో ఉప్మాలో 100% అల్లం ముక్కలు వేసుకోవాలి, వేసుకుంటేనే బాగుంటుంది కూడా. ఆ తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. మీరు ఇంట్లో చేసుకున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవచ్చు. ఇది మనకు లైట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసేసుకుందాం. కొంతమందికి మామూలుగా చిరుధాన్యాలు తినే వాళ్లకు ఇంట్లో కొంచెం మిగిలిపోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మర్నాడు పొద్దున సాధ్యమైనంత వరకు డిన్నర్గా చేసుకొని మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం అయితే లేదు. సో అది చక్కగా బయటనే ఉంచేసి ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టేసి నెక్స్ట్ డే పొద్దునకు ఒక బ్రేక్ఫాస్ట్ లాగా ఇలా మీరు ట్రై చేసుకోవచ్చు. ఆ తర్వాత మొక్కజొన్న గింజలు, మొక్కజొన్న గింజలు వేసేసుకున్నాక ఇందులో మనము గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ రెండూ కూడా వాడుతున్నాం. ఇలా అంటే మరీ చిన్న ముక్కలు అంటే మామూలుగా ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే రెడ్ క్యాప్సికమ్ కూడా చూసారా ఎంత హెల్దీగా ఉందో. చాలా మంచిదండి క్యాప్సికమ్ కూడా, ఎంత మంచిది తెలుసా ఆరోగ్యానికి. అసలు కొంతమంది తినరు క్యాప్సికమ్, ఎందుకు తినరో కూడా నాకు అర్థం కాదు. ఎంత టేస్టీగా ఉంటుంది, అసలు తినకపోవడానికి కారణం ఏంటో కూడా నాకు అర్థం కాదు. చాలా టేస్టీగా ఉంటుంది. నాకు క్యాప్సికమ్తో కూర చేసిన, స్టఫ్డ్ చేసిన, తర్వాత ఎన్ని రకాలు చేయొచ్చు క్యాప్సికమ్తో కూడా. ఎంత కలర్ఫుల్గా ఉంది చూసారా. ఇప్పుడు దీంట్లో కాస్త ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసేసుకున్న తర్వాత కొంచెం మనకు లైట్గా ఒక 2 నిమిషాల పాటు దీనిలో వదిలేద్దాం. వదిలేస్తే ఏంటంటే మనకు కూరగాయ ముక్కలు కూడా కొంచెం మగ్గుతాయి. సో ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం, సో దట్ కొద్దిగా ఉడికే ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుంది. సో ఈ విధంగా నీళ్లు పోసుకుంటే ఒక 2-3 మినిట్స్ తర్వాత వాటర్ అంతా కూడా బాగా అబ్జర్వ్ అయిపోతుంది. వెజిటబుల్స్ మాత్రం అలా చక్కగా ఉడికి రెడీగా ఉంటాయన్నమాట. మీ అందరి కోసం ఈ చిట్కా. పిల్లలు హెల్దీగా ఉండాలంటే ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుందండి. పిల్లలకు రోజు ఉదయం అలాగే రాత్రి నానబెట్టిన పల్లీలలో ఒక చిన్న అరటిపండు వేసి అందులో కాస్త పాలు కూడా మిక్స్ చేసి చక్కగా మిక్సీ పట్టేసి ఒక షేక్ లాగా ఇవ్వండి. అలా ఇవ్వడం వల్ల వాళ్ళ ప్రోటీన్ కంటెంట్, కాల్షియం కంటెంట్ బాగా మెరుగుపడుతుంది. అలాగే వాళ్ళు కూడా చాలా ఆరోగ్యంగా పుష్టిగా ఉంటారు. తప్పకుండా ఈ చిట్కాను ఉపయోగించండి. మనం చక్కగా ఇలా కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా వేసుకున్నాము. దీంట్లో మీరు కావాలంటే బఠానీలు అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. చక్కగా ప్రోటీన్ కదా, ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్నటువంటి సామలు ఏవైతే ఉన్నాయో అవి మనము ఇందులోకి వేసేసుకుందాం. ఇంకా అది లాస్ట్ స్టెప్గా మనం అనుకోవచ్చు అనమాట. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. సమానంగా వేసుకోవాలండి రెండు కూడా. అంటే వెజిటబుల్స్, సామలు రెండు కూడా ఈక్వల్గా వెళ్ళాలి. ఏది ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. అంటే మనం హెల్తీగా తినాలనుకుంటున్నాం కదా, అందుకనమాట. ఆ తర్వాత చివరిగా కాస్త కొత్తిమీర కూడా వేసేసుకుని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఉప్మా అయితే భలే కలర్ఫుల్గా ఉందండి అసలు. ఓకే, సో మనకు సర్వింగ్ బౌలు, ప్లేటు రెండు రెడీగా ఉన్నాయి. సర్వ్ చేసేసుకుందాం. సో చాలా కలర్ఫుల్గా ఉందండి అసలు. ఉప్మా అయితే మంచి ఎల్లో, రెడ్, గ్రీన్. చివరిగా మనము నిమ్మరసం కూడా ఈ ఉప్మాని సర్వ్ చేసుకున్న తర్వాత పైన నుంచి పిండుకోవచ్చు. లేదు మీరు అందులోనే చేసుకుంటారు అంటే అందులో కూడా పెట్టేసుకోవచ్చు.
అయితే విషయం ఏంటంటే మామూలుగా ఏదైనా కొంచెం చల్లబడిన తర్వాత పిండుకుంటే ఆ చేదు అనేది రాదు అని చెప్తారు. కానీ మనం సాధారణంగా ఉప్మా తయారు చేసుకునేటప్పుడు చివరిగా అలా పిండేసుకుంటూ ఉంటాం. అయితే వెంటనే తినేస్తే పర్వాలేదు. దాన్ని మనం డబ్బాలోకి పెట్టుకొని మధ్యాహ్నము అలా తినేటప్పుడు మాత్రము నిమ్మరసాన్ని అది చల్లారిన తర్వాతనే పిండుకోవాలి, లేకపోతే చేదు వచ్చేస్తుంది అంతే. ఓకే, ఇలా మనకు సామల క్యాప్సికం మొక్కజొన్న ఉప్మా రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సామల క్యాప్సికం మొక్కజొన్న ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సామలు 1 కప్పు, రెడ్ క్యాప్సికం ముక్కలు 1 కప్పు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు 1 కప్పు, మొక్కజొన్న గింజలు 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. సామల క్యాప్సికం మొక్కజొన్న ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, కరివేపాకు వేసి వేగాక అందులో మొక్కజొన్న గింజలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, రెడ్ క్యాప్సికం ముక్కలు, సరిపడా ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి మగ్గించుకోవాలి. ఆ తర్వాత అందులో ఉడికించుకున్న సామలు, కొంచెం కొత్తిమీరను కూడా వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు ఉడికించి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే సామల క్యాప్సికం మొక్కజొన్న ఉప్మా రెడీ. చూసారు కదా, సామల క్యాప్సికం మొక్కజొన్న ఉప్మా ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. సూపర్ ఉందండి, అసలు చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. నిమ్మరసం మనం యాడ్ చేసిన తర్వాత డెఫినెట్గా దాని ఫ్లేవర్ మారిందని చెప్పొచ్చు. ఏదైనా నిమ్మరసం కొన్న మ్యాజికే అలాంటిది కాబట్టి చాలా బాగుందండి. ఇంకా అన్ని మన కూరగాయలు అన్ని కూడా వేసుకున్నాం కాబట్టి మనకు సామలు బోరు కొట్టవు. అవి వేసుకున్నాం కాబట్టి ఇంకా రుచి కూడా పెరుగుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా, ఇవాళ అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు మీకు nachayani ఆశిస్తూ రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.